या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు, అంటే ఈ నెల ఫిబ్రవరి నెల 28 రోజులే ఈ సంవత్సరం వస్తున్నది. కాబట్టి మొదటి 15 రోజులు అయిపోయింది. ఇంకా 28లో 15 తీసేస్తే 13 రోజుల ఫలితాలే మనం చెప్పుకోవడం అవుతుంది. అంతేగాని 15 రోజులకి 13 రోజులు చెప్పారని చెప్పి మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ ఈ మకర రాశి వారికి జన్మంలో కుజుడు ఒక 8 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ద్వితీయ స్థానం అయినటువంటి కుంభంలో ప్రవేశించి ఒక 5 రోజులు. ఇక్కడ కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో కానీ ద్వితీయంలో కానీ ఆర్థికమైన ఇబ్బందులు, శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మన ఆలోచన విధానంలో మార్పులు, ఇట్లాంటి ఈ మన ప్రవర్తనలో కొంచెం తేడా రావటం, ఇట్లాంటి దుష్పరిణామాలే ఉన్నాయి. కుజుడు పూర్తిగా ప్రతికూలుడే 13 రోజులు. అలాగే రవిని తీసుకుంటే ఇక్కడ మీకు చెప్పాలి ఏంటంటే ద్వితీయ స్థానంలో 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అందులో కుజుడు ఒక 5 రోజులు, రవి పూర్తిగా, శుక్రుడు పూర్తిగా, బుధుడు పూర్తిగా, రాహు పూర్తిగా, 4 గ్రహాలు కూడా పూర్తిగానే సంచారం చేస్తున్నాయి. రవి 2వ స్థానంలో యోగించజాలడు. అలాగే శుక్రుడు యోగిస్తారు, బుధుడు యోగిస్తారు, అలాగే రాహు యోగించజాలడు. అంటే ఇక్కడ మీకు బుధుడు, శుక్రుడు మంచి అనుకూలంగా ఉన్న కారణంగా, ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు లేకుండా చూస్తారు. మాటలో మంచితనం ఉట్టిపడేటట్టుగా మాట్లాడతారు, ఎదురువారు ఆహ్లాదంగా వినగలుగుతారు. ఈ విధమైన పరిస్థితి. నేత్ర సంబంధ వ్యాధులు ఉన్నట్టయితే కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కుటుంబం కూడా ఆహ్లాదకరంగా ఉండేలాగా శుక్రుడు, బుధుడు ప్రయత్నిస్తూ ఉంటే రవి, రాహు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కుటుంబాన్ని, ధనానికి, వాక్కులు ఏ విషయాల్లో అంటే ఆ స్థాన ఫలితాలే మనం చెప్పుకోవాలి కాబట్టి ఏ గ్రహం ఉన్నా అక్కడ అదే ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు బుధుడు, శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. రవి, కుజ, రాహులు 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇకపోతే 3వ స్థానంలో శని గ్రహ సంచారం. ఇది మంచి ఫలితాలు శని భగవానుడు ఇవ్వబోతూ ఉన్నారు వీరికి. ఇంట్లో అందరూ కూడా మీరు ఏ పని చేసినా మీకు వెనకాల వెన్నుదన్నుగా నిలబడతారు. ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, మాట ఏ విధంగా చూసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనకి ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళు కూడా మనకి వెన్నుదన్నుగా నిలబడుతూ ఉంటారు. ఆ శని యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉన్న కారణంగా. అంతేగాని మన ప్రతిభ అనుకోవాల్సిన పని లేదండి. ఆ విధంగా శని భగవానుడు మంచి ఫలితాలన్నీ ఇవ్వబోతున్నారు వీరికి. ఇకపోతే 6వ స్థానంలో గురువు, అంటే గురు బలం లేనట్టే లెక్క. ఇకపోతే 8వ స్థానంలో కేతు గ్రహం. ఇది కూడా అనుకూలమైన ఫలితం ఇవ్వజాలదు. ఎవరో దూరపు వాళ్ళు, బంధువులో, లేకపోతే మిత్రులో ఇట్లాంటి వాడికి ఏదో అపాయం జరిగిందనో, లేకపోతే ప్రాణం పోయిందనో, లేకపోతే పెద్ద దుఃఖం కలగటం లాంటివి ఉంటూ ఉంటాయి. హఠాత్తుగా ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అపవాదులు పడేవాల్సినటువంటి ఉంటుంది. పరాభవం, అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అంతా కూడా కేతు గ్రహ సంచారం, 8వ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు అంటే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ బుధుడు, శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత, శని భగవాన్ యొక్క అనుకూలత, అంటే 3 గ్రహాలు అంటే యావరేజ్గా ఉన్నాయి. ఈ ఈ మకర రాశి వారికి యావరేజ్గా ఉందని మనం అనుకోవచ్చు. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. కంగారు పడద్దండి. ఇది 13 రోజులు అంతే కదా. అదే కాకుండా ఇది గోచార ఫలితం. మీ జీవితంలో దీని యొక్క ప్రభావం నిష్ణాతులైన వారు చెప్తే 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది. దీనికి ఏం కంగారు పడాల్సిన పని లేదండి. అంచేత రోజు నిత్యము మనం చెప్పుకుంటున్నట్టుగానే ఆ నవగ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోండి. లేదు శివాలయానికి వెళ్ళండి, అక్కడ శివుని నవగ్రహాలు ఉంటాయి, 9 ప్రదర్శన చేయండి. లేదు శివుడి గుడి ఏదైనా ఉందనుకోండి, ఒక బెల్లపత్రం పెట్టినెత్తిన ఒక చెంబుడు నీళ్లు, ఏమి ఖర్చు లేదు. భక్తే. మీరు ఖర్చు పెట్టవలసింది భక్తి. డబ్బులు ఖర్చు అని కాదు. ఖర్చు అంటే కేవలం డబ్బు అనుకుంటున్నారు, కాదు. అది ఖర్చు అయిపోయినా పర్లేదు, అది రాకపోయినా పర్వాలేదు. ఈ భక్తిని మాత్రం వదలకండి. భక్తితో ఒక చెంబు నీళ్లు, హరహర మహాదేవ శంభు అంటూ ఒక చెంబు నీళ్లు పోయి ఒక బిలపత్రం పెట్టండి. మీ సమస్త దురితాలు, మీ కష్టాలు అన్ని దూరం అయిపోతాయి. నాది హావి. అంత మహిమాన్వితమైనటువంటిది మనకి శివుడి యొక్క అభిషేకం అనేది.
దానికి ఏదో నమ్మకమే రావాలి, చమకమే రావాలి, సంస్కృత శ్లోకాలే రావాలి అనుకోవద్దండి. మీకు వచ్చిన భాషలో ప్రపంచంలో ఎవరు ఏ భాష మాట్లాడినా ఏ భాష ఉండదండి. కొన్నిటికి భాష ఉండదు, మాటే ఉంటుంది, లిపి ఉండదు. ఇంకా కొంతమంది మోగవాడు ఉంటాడు, వాడికి భాష ఉండదు, కానీ చేతులతో యాక్షన్ చేస్తాడు వాడు. వాడి భాష వాడు చెప్పనివ్వండి. అసలు భాష, మాట ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ శివుడి యొక్క ఢమరక నుంచే. వాటిని అక్కడి నుంచే వచ్చాయండి ఇవన్నీ కూడా. మహేశ్వర సూత్రాలని ఉన్నాయి. వాటిలోంచి వచ్చింది శబ్దం, దాంట్లోంచే భాషలు వచ్చాయి. కాబట్టి అది మీరు భక్తిని సమర్పిస్తే చాలండి. ఈ మీరు చెప్పే పత్రం, పుష్పం, ఫలంతో వద్దని కాదు. వాటికంటే ప్రముఖంగా, అన్నిటికంటే ప్రముఖంగా ఉండవలసింది మనసులో ఆయన ఎడల భక్తు ప్రపత్తులు. ఆ దేవుడే కాదండి, ఏ దేవుడికైనా కావాల్సింది అదే. మీ దగ్గర నుంచి ఆశించేది భగవంతుడు, మన దగ్గర నుంచి అదే. మనం ఇచ్చే ప్రసాదము, మనం ఇచ్చే డబ్బులో ఇవి కాదు, మనం ఇచ్చే పూలో కూడా కాదు. ఓకే, శుభం భూయాత్. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే శని. ఇది ఏనాటి శనిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము. 3 రాసుల్లో జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. అది ఇక్కడ జన్మంలోనే శని కాబట్టి ఇక్కడ మీకు శరీరానికి సంబంధించినటువంటి కొంచెం అనారోగ్యాలు చేసే అవకాశం ఎక్కువ, ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువ. జన్మంలోనే ఉంది కాబట్టి ఏ పని మొదలుపెట్టినా చేద్దాము, చూద్దాము అనేటటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. ఈ విధమైన పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఇందులో పెట్టిన అపజయాన్నే మనకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అదే వక్రగతిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఓకే. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రం శుభ ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం బాగుండే విధంగా చూస్తారు. రుణాలు ఉంటే తీర్చేయగలుగుతాము, లేదా రుణం కావాలి, రుణం పుడుతుంది. మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని కేతు భగవానుడు మాకే అందిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ విధమైన పరిస్థితి. కొంతమంది ఎందుకో అప్పుడు దాకా శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మనకు మిత్రత్వం కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతుగ్రహ షష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో కుజుడు ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారండి. అక్కడ మాత్రం ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త ధనానికి లోటు లేని పరిస్థితి 8 రోజులు చేస్తారు. తదుపరి ఆయన కూడా వ్యయ స్థానంలోకి వచ్చేసారు. ఈ వ్యయ స్థానంలోకి 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అవి ఏంటంటే కుజుడు ఒక 5 రోజులు, అలాగే రవి 15 రోజులు, 13 రోజులు, శుక్రుడు 13 రోజులు, బుధుడు 19 రోజులు, రాహు మొత్తం సమయం అంతా కూడా 7 గ్రహాలు. ఇందులో మనకి యోగించేటటువంటి గ్రహం ఏది అన్నట్టయితే ఒక్క శుక్రుడు మాత్రమే 12వ రాశిలో యోగించేటటువంటి ఏకైక గ్రహం. కాబట్టి ఒక్క శుక్రుడు మనకి యోగకారకుడు అవుతున్నాడు, కేతు ఒకడు యోగకారకం అవుతున్నారు. కాబట్టి 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మనకి. కుజుడు కూడా ఒక 8 రోజులు ఏకాదశి స్థానంలో, అంటే 2 గ్రహాలు పూర్తిగాను, కుజుడు పాక్షికంగాను, అంటే 2.5 గ్రహాలు మాత్రమే మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఖచ్చితంగా నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు చదువుకోవటము, వీలుంటే కాస్త గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్నట్టయితే ప్రదర్శన చేయటం, ఇది చాలా ముఖ్యంగా గమనించుకోండి. భక్తిపూర్వకంగా చెయ్యండి. చేసిన 5 నిమిషాలు చేస్తారో, 2 నిమిషాలు చేస్తారో, మనసు దేవుడి మీద పెట్టి భక్తితో చేయండి. భక్తి లేకపోతే వృధా. పువ్వులు దండగ, ఫలాలు దండగ, సమయం వృధా. మనకి ప్రతి పూజలో కూడా లాస్ట్లో మనకి చెప్పిస్తారు అయ్యగారు, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మంత్రహీనమైన పంపములిగేది లేదు, క్రియాహీనం ఆయన చెప్పినట్టు కాకుండా ఆయన ముక్కు పట్టుకుంటే నువ్వు చెవు పట్టుకున్నావు, ఇలాంటి పనులు చేసినా దానివల్ల ఒరిగే నష్టపోయేది ఏమి లేదు. భక్తిహీనం అంతే, మొత్తం దండగా. నువ్వు ఖర్చు పెట్టిన అరటిపండు, కొబ్బరికాయ, హాతకర్పూరం, అగరబత్తులు అన్ని సమయం అన్ని దండగే. నువ్వు ఆ పూజ చేయడం వల్ల ఏంటంటే మంత్రి గారికి ఏవో నువ్వు ఇస్తావు చూడు దక్షిణ, అది ఒకటే ఆయన లాభం అంతే. భగవంతుడికి కానీ నీకు కానీ ఏమి ఒరిగేది ఏమి ఉండదు. చేత భక్తి అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం, గమనించుకోగలరు. శుభం భూయాలు.